యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. రేణుకా, మనకు అన్యాయం జరిగింది బేటా. మనం ఏం చేసినా అడిగేటోళ్ళు లేరు. నువ్వు అడ్రాకు, నువ్వు పైకి పోమా. నాయనా, నేను ఇప్పటికే సగం చచ్చినా. మీరు గిట్లనే చేస్తే నేను పూర్తిగా చేస్తా. అది కాదు రేణుక. అమ్మా, నువ్వు రామ్మా. ఏంది ఇది? ఏందే నువ్వు చేసిన పని? ఇంత నమ్మక ద్రోహం చేసిన తర్వాత కూడా వాళ్ళని ఎవరైనా క్షమిస్తారా? నీ దిమాగ్ ఏమైనా ఖరాబ్ అయిందా? నాకేం దిమాగ్ ఖరాబ్ కాలే. నేను అన్ని ఆలోచించే పని చేసిన. ఏందే నువ్వు ఆలోచించట్ది? అమ్మా, నేను ఆ రాజును మనస్ఫూర్తిగా ప్రేమించిన. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి గుండెల్లో పెట్టుకున్నాను. మర్చిపోవడంటే గది అయ్యే పని కాదు. ఇప్పుడు రాజు నన్ను మోసం చేసిండని నువ్వు వాళ్ళని పంపించేస్తే వాళ్ళంతా యాడో చోట చేరి సంతోషంగా కాపురం చేస్తారు. రాజు అమ్మాయి గారితోటి కాపురం చేయనికి వీల్లేదు, సంతోషంగా ఉండడానికి వీల్లేదు. ఏ రోజుకైనా రాజు నా సొంతం కావాలి. అమ్మాయి గారిని ఇక్కడి నుంచి పంపించేయాలి. అలా జరగాలంటే ఆ కొత్త జంట నా కళ్ళ ముందే ఇక్కడే ఉండాలి. మనం ఏదో ఒక విధంగా అమ్మాయి గారిని రాజు నుంచి దూరం చేసినామంటే ఇక నాకు అన్నయ్యకి ఎలాంటి సమస్య ఉండదు. వారాలతో అన్నయ్య ఆనందంగా ఉంటాడు. నేను రాజుతోని సంతోషంగా కాపురం చేసుకుంటాను. అందుకే వాళ్ళు ఈడే ఉండేలా నేను చేసిన. జీవితంలో మీ ఇద్దరూ నాకు మొహం చూపించకండి. మినిస్టర్ ప్రతాప్ సూర్యదేవ్ గారికి మాత్రమే. ఎవరు పంపించారు? ఏమీ లేదండి. చంద్ర అన్నయ్య, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? తెలీదా అన్నయ్య? మరి ఈ లెటర్స్ అన్ని ఎక్కడ పెట్టిందవర్రా? నేనే అన్నయ్య. 4-5 రోజుల నుంచి మీరేం చూడట్లేదని మీకొచ్చిన లెటర్స్ అన్నీ ఇక్కడ పెట్టాను. మరి ఇదేంటి? బై హ్యాండ్ ఎవరైనా ఇచ్చారా? నాకు మాత్రం ఎవరు ఇవ్వలేదన్నయ్య. సరే, నేను చూస్తాలే. అన్నయ్య, ఈ ఫైల్ ఒకసారి చదివి సైన్ చేయండి అన్నయ్య. అలాగే. గౌరవనీయులైన మినిస్టర్ గారికి నమస్కారం. నేనెవరన్నది అప్రస్తుతం, కానీ మీరెవరన్నది మీరే గుర్తించడం లేదు. మీరొక ఆడపిల్లని కన్న తండ్రి. ఆ తండ్రి మనసు సముద్రంలా ఉండాలి.
వాన చినుకునైనా వరద నీటినైనా పవిత్రమైన నదీ జలాన్నైనా తనలో కలుపుకొని గంభీరంగా ఉండాలి. కాని మీరలా ఉండటం లేదు. ఎందుకంటే గతంలో మీరిష్టపడిన మనిషి మీకు దూరమైపోయింది. ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడే మీ కూతురు కూడా మీకు దూరమయ్యే అవకాశం ఉంది. మిమ్మల్ని ఒక దేవుడిగా భావించే మనుషులంతా దూరమైపోతే మీరు ఒంటరితనంతో బాధపడాల్సొస్తుంది. దయచేసి మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసుకోండి. మీ అంతరాత్మ చెప్పిందే నమ్మండి. మీ మనస్సాక్షి ప్రకారమే నిర్ణయం తీసుకోండి. మేలుకోండి మినిస్టర్ గారు. మీ చుట్టూ చాలా శక్తులు మిమ్మల్ని అస్థిమితంగా మార్చడానికి అహర్నిశలు పనిచేస్తున్నాయి. ఆ శక్తుల ప్రభావం నుంచి బయటపడలేని అశక్తులై మీరు రక్తపాసాన్ని కూడా మరిచిపోతున్నారు. తొందరగా అది గ్రహించండి. సరైన న్యాయం చేయండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి. తిననడిగేదేంటక్క? తల్లికి తగ్గ కూతురని తెలిసేలా చేసిందిగా. ఈ మొహం చూడాలంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. నాన్న, నేను కావాలని పాపా, నువ్వు నాన్న అని పిలవకో. అంటే నా కూతురు నాకు దూరం అవుతుందని ఎవరో ముందే పసిగట్టి ఇలా హెచ్చరించారన్నమాట. ఛా! ఇది వచ్చినప్పుడే నేను చూసుంటే రూపాయి లాంటి నిర్ణయం తీసుకునేది కాదు. ఆ రాజు చేతిలో మోసపోయి ఉండేది కాదు. నాన్న, నాన్న, తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు నేనే తప్పు చేయలేదు నాన్న. ఏ జన్మలో పాపమేనే నన్ను క్షమించండి. ఈ శిక్షే వేసావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నీవేనే నీ లోకాల నేను శవమల్ల మిగిలానమ్మా. మమ్మీ, మమ్మీ, విజయ అంబిక గారు. ఏంటి కన్న తల్లినే విజయ అంబిక అని పేరు పెట్టి పిలుస్తున్నా? పిలిస్తే పలకలేదని పేరు పెట్టి పిలిచానులే మమ్మీ. ఏం జరిగింది? అటు చూడు. ఈ తలుపుల వెనుక
ఎన్నిసార్లు నేను కన్నీళ్లు పెట్టుకుని ఒంటరిగా ఉన్నానో మీకు తెలియదు నాన్న. నా తమ్ముణ్ణి ఇంత దగా చేసిపోయిన కూతురు గదిలోకి వెళ్తున్నాడు. ఎన్నడూ వెళ్ళనివాడు ఇప్పుడు వెళ్తున్నాడేంటి? అదే అర్థం కావట్లేదు మమ్మీ. మొదటిసారి వెళ్తున్నాడు. రా చూద్దాం. లోకంలో నేనింకా ఏకాకినైనట్టు శూన్యంలో ఉన్నానమ్మా. చిరుగాలిలో ఊగే ఈ చిగురు కొమ్మైన నీలాగే తోచేనమ్మా. నీ నిశ్శబ్దం నా గుండెల్లో జలపాతమయ్యిందమ్మా. ఆ నీలి ఆకాశంలో ఏ నక్షత్రం అయ్యావమ్మా. తల్లి తల్లి నా చచ్చి FLAMES ఏమంటే మ్యారేజ్. అంటే ముందు నుంచే రూప రాజుని ఇష్టపడిందా? రాజు కూడా రూపని ప్రేమించాడా? ఈ నిజం నా దగ్గర దాచిపెట్టి నాకు మోసం చేశారా? అంతమందిలో నా పరువు తీశారా? ఏయ్! బావగారు ఏంటి ఆవేశం? అన్నయ్య ఆగన్నయ్య, ఎంతైనా రూప నీ కూతురు అన్నయ్య. లేదు, నా కూతురు లేదు. నాకసలు కూతురే లేదు. ఇన్నాళ్ళు లేదనుకునే బ్రతికాను, లేదనుకునే పెంచాను, లేదనుకుని ఇంట్లో ఉండనిచ్చాను. లేని దానిలాగానే లేకుండా పోయింది. దగా చేసిపోయింది, నన్ను మోసం చేసిపోయింది. నా జీవితంలోంచే వెళ్ళిపోయింది. నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోయేలోగా నా కంట పడడానికే వీల్లేదు. తల్లిలాగే కూతురు నాకు చితి పెట్టడానికే పుట్టారు. నన్ను ఒంటరి వాణ్ణి చేయడానికే వీళ్ళు వెళ్ళిపోయారు. పోతే నేను ఎప్పటికీ ఒంటరి వాణ్ణే. ఎప్పుడూ నేను ఎవ్వరూ లేనివాణ్ణే. ఈ గదిలో ఆ జ్ఞాపకాల సమాధి ఉంది. అందుకే ఈ గదిని మూసేయండి. మమ్మీ, ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ అర్థం కావడం లేదు. రూపని రాజు నిజంగానే పెళ్లి చేసుకున్నాడా అనేది నాకు అనుమానంగా ఉంది. అదేంటి మమ్మీ, అందరి ముందు తాళి కూడా చూశాం కదా. ఆ తాళి రూప మెడలో కట్టిన స్వార్థం ఆ రాజులో ఉంది అంటే నమ్మలేకపోతున్నాను. వాడు నిజంగానే నా తమ్ముడికి నమ్మిన బంటు. రూపని కూడా
అపురూపంగా చూసుకునే ఓ సేవకుడు. అలాంటివాడు వాడి అమ్మాయి గారి మెళ్ళు తాళి కట్టడానికి సాహసం చేస్తాడా? ఆ రోజు కూడా రూపం మాత్రమే మాట్లాడింది. పెళ్లి విషయంలో ఈ ఇంట్లో గాని ఆ ఇంట్లో గాని రాజు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి అని అడగలేదు. పైగా వాళ్ళింట్లో తన పెళ్లి విషయం చెప్పకుండా రేణుకని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అక్కడ దొరికాడు. ఇదంతా ఏంటనేది తెలుసుకోవాలి దీపక్. అమ్మాయి గారు, ఒక పెళ్లి కాని ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డం ఎంత నరకమో నేను అర్థం చేసుకోగలను. తాను మోసపోయిన నా కోపంలో పెద్దయ్య గారు మన ఇద్దరిని ద్వేషిస్తున్నారు. మన పెళ్లి విషయంలో మీరు అబద్ధం చెప్పారన్న నిజం తెలిస్తే ఖచ్చితంగా పెద్దయ్య మనల్ని క్షమిస్తారు. మీ భయాన్ని అర్థం చేసుకుని ఇష్టం లేని నా పెళ్ళిని క్యాన్సిల్ చేస్తారు. ఆ నమ్మకం నాకుంది. త్వరలోనే మిమ్మల్ని పెద్దయ్య గారిని కలుపుతాను. ఆ బాధ్యత నాదమ్మాయి గారు. అప్పటి వరకు మనం ఈ అబద్ధాన్ని కష్టమైన నిష్ఠూరమైన కంటిన్యూ చేయక తప్పదు. ఇంకో విషయం, తప్పనిసరి మీరు ఆడిన ఈ అబద్ధం వల్ల మా ఇంట్లోని పరిస్థితులన్నీ తల్లకిందులైపోయాయి. నేనేదో మోసం చేశానని, బాధ్యత లేకుండా ప్రవర్తించానని అందరూ బాధపడుతున్నారు. ఒకవైపు మీ బాధను చూస్తూ, మా ఇంట్లో వాళ్ళ బాధను చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. సమస్యలు ఏ రోజుకైనా పరిష్కారం అయిపోతాయి. ఇప్పుడు మనం పడే బాధ మాత్రం మనసులో మిగిలిపోతుంది. దయచేసి మీరు కూల్గా ఉండండి అమ్మాయి గారు. మీరు మాత్రమే కూల్గా ఉండడం కాదు, ఇంట్లో వాళ్ళని కూడా కూల్గా ఉంచాల్సిన బాధ్యత మనపై ఉంది. సారీ రాజు, ఇప్పటి నుంచి కొంచెం హుషారుగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఇంట్లో అందరినీ ఉత్సాహంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను. ఉదయం నుంచి మీరు ఏమీ తినలేదు, బాధపడుతూ కూర్చున్నారు. జరగాల్సిన పెళ్ళిళ్ళు మీ వల్ల ఆగిపోయాయని బాధపడుతున్నావమ్మా. అలా ఏమీ అనుకోవద్దు. ఎవరి తలరాతలు ఎలా ఉంటే అలా జరుగుతుంది, అంతేకాని ఒకరి వల్ల ఇంకొకరి జీవితం పాడవడం అంటూ ఉండదు. అసలు మీరు ప్రేమించుకుంటున్నారన్న విషయం, పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయం ముందే చెప్పుంటే పరిస్థితి ఇంతవరకు రాకుండా మేమే ఏదో ఒకటి చేసేవాళ్ళం. పెద్దయ్య గారు కాళ్ళు పట్టుకునైనా మీ పెళ్లి జరిపించుండేవాళ్ళం. ఆంటీ, మీరంతా ఇంత బాధపడే పరిస్థితి వస్తుందని నిజంగా నాకు తెలీదు. అసలు అబద్ధం చెప్పి తప్పు చేశాను. అబద్ధం చెప్పడం ఏంటమ్మా? నిజానికి జరిగింది ఏంటంటే, అమ్మా, అమ్మాయి గారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మా పెళ్లి విషయం ముందే చెప్పుంటే ఇన్ని ఇబ్బందులు రావు కదా అని బాధపడుతున్నారు. అంతేనమ్మా. జరిగిందేదో జరిగిపోయిందమ్మా. మనసు ప్రశాంతంగా ఉంచుకో. ఆ దేవుడు మీకు మంచి చేస్తాడు. మీరిద్దరు భోజనానికి రండి. ఏంటమ్మాయి గారు మీరు, కొంచెం ఉంటే దొరికిపోయిండే వాళ్ళం. ఇప్పుడు మా వాళ్ళకి సడన్గా నిజం తెలిసినా ఇంకా పెద్ద గొడవ జరుగుతుంది. నేను చెప్పేంత వరకు మీరు సైలెంట్గా ఉండండి. సరే రాజు. మా వరాల పెళ్ళి పీటల దాకా వచ్చి ఆగిపోయింది. ఇంట్లో అందరూ చాలా బాధపడుతున్నారు. పొద్దుటి నుంచి ఎవరు ఏమీ తినలేదు. ముందు వాళ్ళ సంగతి చూడండి అమ్మాయి గారు. అలాగే రాజు.
వదినా, నిన్ను చూస్తుంటే నాకు బొగులైతుంది. ఏం చేస్తాం, అంతా మా కర్మ. ఎంత పని చేసిందో తెలుసా? పచ్చని పెళ్లి పందిరిని ఒక్క క్షణంలో శ్మశానంలో మార్చేసింది. తన వల్ల 2 పెళ్లిళ్ళు ఆగిపోయినాయి. మీ ఆయన తనతో పాటు నిన్ను తీసుకెళ్లకుండా కోపంగా ఒక్కడే వెళ్ళిపోయిండు. మీరంతా బాధతో పస్తులున్నా సరే ఏమాత్రం పట్టించుకోకుండా తను మాత్రం సంతోషంగా భోంచేస్తోంది. గసవంటి మనిషినా మీ తమ్ముడు తాళిగట్టి ఇంటికి తీసుకొచ్చింది? ఛీ, చెప్తా దాని సంగతి.